స్మైల్ ప్లీజ్. మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్. మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది. వెంకీ, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఇది మా ఊరే. అవును, ఆ రోజు హైదరాబాద్ లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు? అసలు ఎవరు వాళ్ళు? నీకు ఈ ఊర్లో కేశవరెడ్డి తెలుసా? తెలుసు, ఈ ఫంక్షన్కి వచ్చాడు కదా. నన్ను చంపాలనుకుంది అతనే. ఎందుకు? ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు. ఎప్పుడూ నన్నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ. కుదరదని ఇప్పటికే నీ చెల్లికి చాలా సార్లు చెప్పాను. చనిపోయిన మా అమ్మకి మాటిచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోను అని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు. అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. రే బాబ్జీ, ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా. అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ మా అక్క ఇవేవీ ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది. అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ. చందు, నీకో విషయం చెప్పాలి. పొరపాటు జరిగిపోయింది. నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకీ. అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు. మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ. మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు. మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది. మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను. నువ్వు కరెక్టే చందు. ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో అది చెప్పావు. ఒక లవర్గా నేనేం చేయాలో వచ్చేస్తా. ఒరే సొంట, కారు నైరుతిలో తిరగేసి పెట్టు. రావడానికి వచ్చాను పదా. నమస్తే. నమస్కారం బాబ్జీ గారు. చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి. అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే శాస్త్రిని కన్సల్ట్ చేశారు. అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఏమై కరెక్ట్? అలాంటిదేం లేదు. ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి. చూడండి బాబ్జీ గారు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయకూడదు, డేంజర్. ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు. అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు. అందుకే మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీసు లేదు. సూటిగా చెప్పండి శాస్త్రి గారు. మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు. ఎందుకు? పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు, రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు, కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు. యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్. ఒకసారి ఇలా రండి. వెస్ట్ వేస్ట్ చేశారు, నార్త్ నెగ్లెక్ట్ చేశారు, అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది. పైగా మన చెల్లెలది క్యాన్సర్.
నమ్మకు క్యాన్సరా? అదే మీ పేరేంటండి? బంటి. ఎలుగు మర్చిపోయినట్టున్నారు. ఎలుగు బంటి గారు, అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి, కర్కాటక రాశి. రాశా? ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది. అవును. అది వయసు ప్రాబ్లం కాదు, వాస్తు ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీరు మంచి వాస్తున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే, ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి. పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి. ఇన్ని చెప్పినోనిగా ఇల్లు ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా సార్. మీ బ్యాడ్ కి సగం కారణం వీడే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్లో తిరగనివ్వకండి. వస్తా. రే, అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకండ్రా. ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నానా శాస్త్రి గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీ గడే క్రూయల్ గా ఉన్నాడు. మీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనకరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్. నానోజీ, గుడి అన్నాక పసుపు, టీచ్ అన్నాక ఇసుక, బాబు అన్నాక రిస్క్ తప్పదు కదా. ఎలాగైతేనే ఆ బాబ్జీ గారు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట. అసలైన ఆట ఇప్పుడు మొదలెడతాం. ఏంటది? ఏంటంటావేంటయ్యా? పెయిన్ కాబట్టి బాడీ అంతా. సరే సరే, మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పో చెప్పి. అబ్బా, ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు. ఒరే నీకు దండం పెడతాను, వాడు వచ్చే టైం అయితే మళ్ళీ చూస్తున్నారు. నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా. నాకు తెలిస్తే చెప్పనయ్యా. ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు. అందుకే వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశాను. ఆనవాడు కూడా లేవు. అయితే నాదొక ఐడియా. ఏంటది? నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది. ఎత్తుకో ఈ ఫోటో, ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో, వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. చెప్పి నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం ఇక్కడి నుంచి బయటపడ్డాం అనుకో, మనం బరంపురం. బడే కొట్టినావన్నా సార్. ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను సార్. ఉమ్, రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం సార్. ఉమ్. ఏంటది? నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్. నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్. అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు చెప్తుంది నిజమేనా? మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్. చూడండి. నీ కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు? అంటే సార్, చార్మినార్ కి 4 స్తంభాలు ఉంటాయి, తాజ్ మహల్ కి 4 స్తంభాలు ఉంటాయి. తాజ్ మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్. కరెక్టే. మీరు చేసిన ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా. మిమ్మల్ని వదిలేస్తున్నా, పోండి. సార్, ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటి పప్పి, సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ లో కూర్చుంటావా? వెళ్ళమంటున్నారు కదా సారు. రే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ రోజు నుంచి మనం బరంపురం. సార్, మొత్తం వినేశారా సార్? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా? అలాంటే వెళ్తానా సార్? అన్నా, మనకు కావాల్సిన ఇల్లు దొరికింది. ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు. ఓకే. పద. వెల్కమ్ 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 టు మై హౌస్ సార్. సారీ, యువర్ హౌస్ సార్. వెల్కమ్ మేడం. ఎవరెత్తునో? ఇంటి ఓనర్ అన్న, మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు. వాళ్ళని కూడా తీసుకురంట్రా. ఎవరింటికి తీసుకెళ్తున్నారు? ఎవరింటికైతే మనకెందుకు, మనకు రూమ్ ఉంటది, అవసరం వాళ్ళది కదా. అవునవును. ఒరేయ్, మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు, మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో. రే, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందిరా. వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి? వెల్కమ్ వెల్కమ్. అరే,
ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే. నువ్వు పెద్ద కత్తినా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు. రండి రండి.